పైన చాలా సంవత్సరాల క్రితం మీ పేరుతో నాటక కళా పరిషత్ జరపాలని ఉంది, మీ పేరు పెట్టుకోవచ్చా అని అడిగారు. నాకు ఈ కళా పరిషత్తులు జరపడం అంటే ఎంత కష్టమో బాగా తెలుసు. ఎంతో ఆర్గనైజేషన్ కావాలి, ఎంతో మందిని సేకరించాలి, వారి మర్యాదలు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంత పని ఉంది. కానీ చేసే పని చాలా మంచి పని. నేను చిన్నప్పటి నుంచి 9వ సంవత్సరం నుంచి నాటకాల్లో రావడం మూలంగా, ఆడవేషాలు వేయడం మూలంగా దాదాపు 10 సంవత్సరాలు, నా 19వ సంవత్సరం వరకు నాటకాలు ఆడుతూ వచ్చాను. అదే ఈనాటికి కన్నతల్లి లాంటిదని భావిస్తాను. కన్నతల్లి ఒడిలో పాలు తాగే పసిబిడ్డగా ప్రారంభించిన నేను నా పేరుతో నాటకోత్సవాలు ప్రారంభిస్తున్నాను. క్షమించాలి మినిస్టర్ గారికి నమస్కారం. వెల్కమ్. గారు పక్కనే ఉన్నారు. నాగేశ్వరరావు గారు, నేను మీ అభిమాని. దీనికి ఎంత ఖర్చు అయినా సరే దీనికి అండగా నేను ఉంటాను. మీ పరువు ప్రతిష్టలు దెబ్బతినకుండా దీన్ని కాపాడుతూ వస్తాను అని నాకు హామీ ఇచ్చారు. అందుచేతే నా పేరుతో ఒప్పుకున్నాను. ఎందుచేతంటే నా మోటి వాళ్ళు ఈ సభలో ఈ ఉత్సవాలలో ఒక కుర్రాడు కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక హీరోయిన్, మంచి క్యారెక్టర్ యాక్టర్ పాత్రధారి ఎవరైనా సరే ఒక్కరు ఉద్భవిస్తే చాలు, వారి జీవితం అద్భుతం అవుతుంది. అందుచేతే ఇవన్నీ నేను ఒప్పుకున్నాను. చాలా విజయవంతంగా 5 సంవత్సరాల నుంచి మనవాడు చేస్తున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి సభల్లో పాల్గొనే అవకాశం నాకు వస్తున్నందుకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. నా పేరుతో పెద్ద ప్రతిష్ఠులైన అనేక మంది పెద్దల్ని, ఎంతో అనుభవం ఉన్న వారిని సన్మానించుకోవడం, గౌరవించుకోవడం, అది కూడా నాకు చాలా సంతోషమైన విషయం. నాటకాల్లో వాళ్ళు కానీ, సినిమాల్లో వాళ్ళు కానీ ఎవరు గౌరవించేవారు కాదు. సహభక్తి భోజనానికి వీళ్ళు పనికిరారు అనే స్థితిలో నేను నాటకాల్లో ప్రవేశించినప్పుడు పెళ్లికి పిల్లలు కూడా ఇచ్చేవారు కాదు. ఈ అవస్థలని పడ్డవాళ్ళలో నేను మొదటివాడు. అందుచేత నలుగురికి సన్మానించడం, అటువంటి పెద్దల్ని, అనుభవజ్ఞుల్ని సన్మానించడం, తద్వారా ఒక తృప్తి పొందడం. ఒకప్పుడు నేను ఏదైతే పొందలేక అవస్థపడ్డానో ఆ అవస్థ లేకుండా ఈ రోజున సంఘం మమ్మల్ని గర్వంతో గుర్తిస్తోందని మన వాళ్ళందరూ అనుకునే విధంగా తయారు కావాలని నేను మనసారా కోరుకున్నాను. అది జరుగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది నా చేతి మీదుగా జరుగుతున్నందుకు మరింత సంతోషంగా ఉంది. అయితే సభ ముందే మొదలుపెట్టాం. ఎందుచేతంటే ముఖ్య అతిథిగా రాకముందే పరిస్థితి ఏమిటంటే, నేను ఎప్పుడు మంచి కథల బట్టలు కట్టుకుని వస్తాను సభలకు, ఎప్పుడు రాను. ఇదే ఫస్ట్ టైం రవీంద్ర భారతి నన్ను చూస్తుంది ప్యాంటు షర్ట్లో. నేను అప్పుడప్పుడు అటు ఇటు దేశాలకు వెళ్ళిపోయినప్పుడు అంటుంటారు నా వయసును బట్టి, ఇప్పుడు అంతా సెల్స్ వచ్చాయి కదా, సెల్ ఫోన్స్. ప్రతి వాళ్ళు జస్ట్ 1 మినిట్ ఆపేస్తాను, వెళ్ళనివ్వరు. విమానం వెళ్ళిపోయేది వరకు ఆపుతాను. అందుకని త్వరగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాను. నేను త్వరగా వెళ్ళిపోతుంటే ఏమంటారంటే కుర్రాళ్ళు కొంచెం వేళాకోళంగా, ఇంకా కుర్రాడిని అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, ఎంత స్పీడ్గా నడుపుతున్నాడు చూడు అంటారు. సరే నెమ్మదిగా వెళదామని అంటే అయిపోయిందిరా వీడి పని అంటారు. మాకెప్పుడు పెద్ద ఇబ్బంది. అందుకని ఎవరైనా మీలో కుర్రాడని అనిపించుకోవాలని 88వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న నన్ను ఏమైనా వేళాకోళం చేస్తారెవరికి కాదు బాబు. నేను ఎప్పుడు పంచకట్టుకుని వస్తాను. ఈ రోజున మా ఆవిడికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు అందరూ అక్కడ పెట్టి నేను వెళ్ళి వీరికి మర్యాద చేయకపోతే తప్పుగా ఉంటుందనే ఉద్దేశంతో వెళ్తే వాడు అక్కడికి వెళ్ళి, ఈ రోజుల్లో రవీంద్ర భారతికి మా ఇంటి దగ్గర రావాలంటే 17 నిమిషాలు పట్టేది ఒక 5-6 సంవత్సరాల క్రితం. అందరూ ఇవన్నీ మంచి పనులు జరుగుతున్నప్పుడు అనిపిస్తుంది నాకు 88 కాదు 28 అని. ఏమైనా ఉపన్యాసాన్ని పొడిగించకుండా ఒక కన్న తల్లి ఒడిలోకి వచ్చినట్టు నాకు నాటకాలు ఆడి ఈ సంస్థలో పాల్గొని అందరినీ నలుగురిని సన్మానించుకునే అదృష్టం నాకు కలిగినందుకు ఆనందిస్తూ, ఈ ఆనందం ఇలా ప్రతి సంవత్సరం ఒకటి జరుగుతుంటే, ఒక సంవత్సరం నా వయస్సు
సంతోషంతో ముందుకు వెళుతుంది, ముందుకు వెళ్లకుండా అప్పుడప్పుడు ఆగిపోతుంది అనే సంతోషంతో ఈ సభలో పాల్గొంటున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత వీరందరూ సన్మానించి నేను సెలవు తీసుకుంటాను. సన్మానం ఈ సభా మధ్యలో వెళ్ళిపోవడం మర్యాద కాదని నాకు తెలుసు, అయినా నా పరిస్థితి అటువంటిది. అందుకని మీరు అదిగా భావించాలని తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను.